సార్ మెజెస్టికో మీరిక్కడ? రంగీలా, నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉన్నావు. దాంతో పాటు ప్రజల్ని సంతోష పెడుతున్నావు. మ్యాజిక్ తో నువ్వు వంట కూడా చేస్తున్నావు. ఇంకా మహావీరుడు కూడా. నా ఆశ ఏంటంటే ఈ స్కూల్ కి నీలాంటి ఒక ప్రిన్సిపల్ అవసరం. ఎందుకంటే నువ్వు వాళ్ళని సంతోష పెడతావు. వెళ్ళు, ఇవాటి నుంచి నేను నిన్ను ప్రిన్సిపల్ చేస్తున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. నేను స్కూల్ ప్రిన్సిపల్ నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ ప్రిన్సిపల్ సార్. ఇదిగో స్వీట్స్. మేడం కానుంగో దగ్గరికి వెళ్ళు. ముందు తనకి లడ్డూలు ఇవ్వు. ఆ తర్వాత సంతోష వార్తని చెప్పు. నేను నిన్ను ప్రిన్సిపల్ గా అపాయింట్ చేశానని. దాంతోపాటు రుద్రాకుడును లడ్డూని ఇవ్వాలి. ఆ తర్వాత చెప్పు, సార్ మెజెస్టిక్ నిన్ను ప్రిన్సిపల్ చేశారని చెప్పు. సరేనా? బయలుదేరు, త్వరగా వెళ్ళు. స్కూల్ ఒక కొత్త ప్రిన్సిపల్ కోసం ఎదురు చూస్తుంది. రంగీలాకి బదులుగా నన్ను ప్రిన్సిపల్ చేసి ఉండొచ్చు కదా. ఈ రంగీలా ద్వారానే నేను ఆ రుద్రాని స్కూల్ నుంచి తరిమేయబోతున్నాను. ఒక్కసారి ఊహించుకో, వాడే స్వయంగా స్కూల్ వదిలి పారిపోతాడు. ఇప్పుడు ఒకే ఒక్కసారి ఆ రుద్రాన్ని బాగా అవమానిస్తాను. ఆ తర్వాత నిన్ను నేను ప్రిన్సిపాల్ గా చేస్తాను. ఏమంటావు? చెప్పు సిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఒక హ్యాపీ న్యూస్. ముందు స్వీట్ తీసుకోండి. సరే, ఎందుకని ఇప్పుడు లడ్డు ఇస్తున్నావు? మేడం, సార్ మెజెస్టికో నన్ను ఈ స్కూల్ ప్రిన్సిపాల్ ని చేశాడు. అందరితో కూడా చెప్పండి. మంచిది. ఇది మంచి ఒక శుభవార్తే కదా. రా, ఇక నుంచి ఈ చైర్ నీకే సొంతం. నేను ఇప్పుడే అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. హలో హలో ఆల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ప్లీజ్ బీ అటెన్షన్. ఈ రోజు నుంచి ఈ స్కూల్ కి మిస్టర్ రంగీలా అనే ప్రిన్సిపల్. సార్ మెజెస్టికో ఈ పోస్ట్ ఆయనకి ఇచ్చారు. రంగీలా, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? మేమందరం నిన్నే వెతుకుతున్నాం. రుద్రారా, ముందుగా ఈ స్వీట్ తినండి. తర్వాత విషయం ఏంటో చెప్తాను. ముందు మేడం కానన్ వచ్చారు నుంచి లేకండి. మీరు చేస్తుంది చాలా తప్పు. రుద్ర, సార్ మెజెస్టికోనే కొత్త ప్రిన్సిపల్ గా రంగీలాని అపాయింట్ చేశారు. సార్ మెజెస్టిక్ రంగీలాని ఎప్పుడు ప్రిన్సిపల్ చేశారు? రుద్ర, తను నన్ను సముద్ర మార్గంలో కలిశాడు. ఆయనే నన్ను ప్రిన్సిపాల్ ని చేశాడు. ఇదిగో మొదటిగా లడ్డు తినండి.